సో ఇప్పుడు ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత వాంగ్ యీ చైనీస్ ఫారెన్ మినిస్టర్ భారతదేశానికి రావటం, ఇప్పుడు రకరకాల ఆల్టర్‌నేటివ్స్ అమెరికాకి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం జరుగుతుందనమాట. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన ఈ పోకడలు, ఈ చేస్తున్న పోకడలు ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఆర్ఐసీ యొక్క ఆవశ్యకత పెరుగుతుంది. అయితే ఇండియా మాత్రం ఒక పక్క అమెరికానా, ఇంకో పక్క రష్యా, ఇండియా, చైనా కూటమి అనే దాని మీద చాలా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇండియా చాలా జాగ్రత్తగా అడుగులేయాలనమాట. ఇమ్మీడియేట్‌గా ట్రంప్ ఇలా మాట్లాడుతున్నాడని ట్రంప్ బెదిరింపులకి ఇండియా తలొగ్గి, ట్రంప్ ప్రెషర్స్ తీసుకొని ఆర్ఐసీ కూటమిలోకెళ్తే రేపు రష్యా, చైనా మీద గూడా రేపు చైనా గూడా ఇండియా పైన పెత్తనం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా, చైనా ట్రేడ్ చూసుకుంటే చైనాకి చాలా ట్రేడ్ సర్ప్లస్ ఉంది. ఆర్ఐసీ కూటమిలో ఇండియా గనుక భాగమైతే ఆల్రెడీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్‌లో రష్యా, ఇండియా, చైనా ఈ 2 కూటముల్లో గూడా ఎస్‌సీఓలో, బ్రిక్స్‌లో ఈ రెండిట్లో గూడా ఇండియా, రష్యా, చైనా 3 దేశాలున్నాయి కాబట్టి మళ్ళా ఆర్ఐసీ అనేది అవసరమా? లేదా ఆర్ఐసీ అనేది అమెరికాతో మనం పోరాడటానికి పనికొస్తదా? అనే దాని మీద ఇండియా ఇప్పుడు తర్జన భర్జన చేస్తుందనమాట. మన విదేశీ వ్యవహారాల ఎక్స్‌పర్ట్స్ కూడా దీని మీద ఆలోచన చేస్తున్నారు. ఆర్ఐసీలోకి మళ్ళా మనం ఆర్ఐసీ అనేది తిరిగి దాన్ని పునరుజ్జీవనం చేద్దామా? వద్దా? అనే దాని మీద బాగా చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు భారతదేశంలో.